ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అన్నారు. ప్రస్తుతం వై నాట్ 175 అనేది వినిపించటం లేదు. ఆయన కూడా ఎక్కడ అంటున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు. అట్లాగే కూటమి 150-160 స్థానాలు వస్తాయి అని వాళ్ళు పలు సందర్భాలలో వాళ్ళు నొక్కి వక్కాణిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. అసలు ఎవరికి మెజారిటీ వస్తుంది, అసలు వస్తే ఎంత మెజారిటీ వస్తుంది, ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఇప్పుడు ఈ రెండు మనం వింటున్నాం. జగన్ గారు వై నాట్ 175 అన్నారు. ఆయన ధైర్యం వేరు. ఎలక్షనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టిన నాయకుడు, దిట్ట, ప్లానర్ భారతదేశంలోనే లేరు. ఎలక్షనీరింగ్ ఎట్లా చేయాలో ఆయనకు తెలుసు. ఓటర్ల అభిమతంతో ఆయనకేమీ సంబంధం ఉందని నేనైతే అనుకోను. ఓటర్లు ఏమన్నా అనుకోవచ్చు, కానీ 175 సీట్లకి 175 సీట్లు సాధించగలిగినంత సామర్థ్యం, వ్యూహం, ఎలక్షనీరింగ్ ప్రాసెస్, నిర్వహణ సామర్థ్యం అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. బహుశా ఆ దృష్టితోనే ఆయన అని ఉంటారు వై నాట్ 175. కానీ ఎందుకో మళ్ళీ తగ్గారు, ఆ మాట నుంచి వెనక్కి తగ్గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అనేక సార్లు అన్నారు వై నాట్ 175 అని. చివరికి సత్తెనపల్లి క్యాండిడేట్ వైసీపీ అంబటి రాంబాబు కూడా ఒక సీటు గురించి కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ 175, వీఆర్ ఎయిమింగ్ అట్ 175 అని చెప్పాడు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆ పాట పాడారు వై నాట్ 175. ఇప్పుడు ఎవరు అంటలేదు ఆ మాట. జగన్ గారు అనడం లేదు, మిగిలిన నాయకులు కూడా అనట్లేదు. ఇటు తెలుగుదేశం వైపుకి వస్తే 23 సీట్లతోనే కదా వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు 2019లో. ఇప్పుడు కూటమి వల్లనో ఎట్లన్నా కానీ జగన్ గారి మీద వ్యతిరేకత ఉందని వాళ్ళు అనుకోవడం వల్లనో మేము 160 వరకు కూడా వెళ్తాం, 130 మినిమం అనే మాటలు కూడా మాట్లాడుతున్నారు. సరే, ఎవరి ప్లాన్లు వాళ్ళు ఉంటాయి. కానీ ఇప్పుడు జరగబోయేది ఈయనే చెప్తున్నారు, జగన్ గారే, జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం అని. అది ఏ యుద్ధం అనేది అట్లా పెడితే నా ఇండివిజువల్ అసెస్మెంట్ ఏంటంటే ఎవరు గెలిచినా కూడా 5 నుంచి 10 లేదా 10 నుంచి 15 సీట్ల మెజార్టీతోనే అంతే గెలుస్తారనేది నా అంచనా. అసెంబ్లీలో మెజార్టీ రావాలంటే 88 సీట్లు ఉండాలి. కానీ నేను అనుకోవటం ఏంటంటే గవర్నమెంట్ ఫారం చేయటానికి ముందుకొచ్చే పార్టీకి 105 విపరీతంగా వస్తే సూపర్ హిట్ డూపర్ హిట్ అయితే 110 సీట్లు వస్తాయి, అక్కడ ఆగిపోద్ది అను. 175లో 110 తీసేస్తే అపోజిషన్కి 60 సీట్ల వరకు రావచ్చు. ప్రతిపక్షం ఎవరైనా కావచ్చు, 60 నుంచి 65. అంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ వస్తుంది అని అనుకుంటే అపోజిషన్ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. 175లో 60 సీట్లతో అపోజిషన్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. గవర్నమెంట్ వీక్గా ఉండొచ్చేమో కానీ అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఓడిపోయిన పార్టీ సపోజ్ ఒక 65-70 సీట్లు అపోజిషన్కి వచ్చి వాళ్ళకి గవర్నమెంట్ ఫారం చేయడానికి ఇంకొక 18-20 సీట్లు ఉంటే సరిపోతాయి. గెలిచిన పార్టీ నుంచే ఆ 20 సీట్లు కొనుక్కోవడానికి ఈ రెండు అపోజిషన్ పార్టీస్లో ఏది కూడా వెనక్కి తగ్గదు. అవకాశం కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఇవాళ డబ్బు అనేది అసలు క్రైటీరియా కాదు. రూపాయి కాగితానికి 100 కోట్లకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అందువల్ల ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఏమాత్రం నిరంకుశంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా అసమ్మతి అనేది ఖచ్చితంగా తయారైపోద్ది. పొంచి ఉంటుంది ప్రమాదం అన్నట్టు. పొంచి ఉన్న ప్రమాదం అసమ్మతి. అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. 2-2.5 సంవత్సరాలు మించి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ఆ పదవిలో ఉండలేరు. 5 ఏళ్ళు కూడా ఒక్కరే పదవిలో ఉండలేరు ముఖ్యమంత్రి అనేవాళ్ళు. ఒక తిరుగుబాటు, ఒక వెన్నుపోటు తప్పదు. ఇప్పుడు చంద్రబాబు గారు 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకున్నారంటే 23 సీట్లు, ఇంకా 65 సీట్లు ఇంకా ఉంటే కానీ రాజకీయం నడవదు. అందుకని అసలు ఆ ప్రయత్నాలే చేయలే. అదే 65-70 వచ్చుంటే ఎవరున్నారు అవతల పార్టీలో కొంచెం చిరాగ్గా అసహనంగా ఎవరు ఉన్నారనేది 2 నిమిషాల్లో తెలిసిపోద్ది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజునే తెలిసిపోద్ది ఎవరెవరికి అసహనం వచ్చిందనేది తెలిసిపోద్ది. అందువల్ల ఇక కొత్త ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్ళు జగన్ గారు వ్యవహరించినట్టు వ్యవహరించడం కుదరదు. అంటే జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ప్రతిపక్షం చాలా బలంగా ఉంటుంది కాబట్టి హౌస్లో అపోజిషన్ బలంగా ఉంటుంది. ఇవాళ వైసీపీలో ఎంతమందికి అసహనం ఉంది కానీ ఎవరు నోరెత్తలేరు జగన్ గారి బలం చూసి. ఆర్థికంగా ఆయన బలవంతుడు, వ్యవస్థాపరంగా బలవంతుడు, వ్యక్తిగతంగా కూడా బలవంతుడు, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళిపోయాడు, కేంద్రంలో బలవంతుడు. అందుకని ఆయన చూసి ఆగుతున్నారు.
లోపల ఎంత అసహనం ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్ గారితో పోల్చుకుంటే అంత బలవంతుడు కాదు. ఏ రకంగా ఆర్థికంగా అంత బలవంతుడు కాదు, వ్యక్తిగతంగా బలవంతుడు కాదు. ఢిల్లీలో అయితే అసలు పలకరించే పని లేదు, అక్కడ ఎవరు పలకరిస్తారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అసమ్మతి ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు 100 సీట్లు కూటమిలో వచ్చినాయి అనుకోండి. కూటమి అంటే ఒక 5-10 సీట్లు జనసేనకు ఉంటాయిగా, ఓ 2-3 సీట్లు బీజేపీకి ఉంటాయిగా. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు, ఇది మాకెందుకు చెప్పలేదు, ఆ పాలసీ డెసిషన్ అనౌన్స్ చేసేందుకు మాకు చెప్పాలిగా. రోజు తలపోట్లేనా, నీతో కూటమి కలిసి మేము తప్పు చేసాం అని కూడా మాట్లాడతారు. ఒకసారి కనుక వీళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఆయనకు ఉంటే, ఏది జనసేన బీజేపీ గెలిచిన అభ్యర్థుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కనుక చంద్రబాబు నాయుడు గారికి ఎదురైతే ఇక ఆయన కాపురం చేసుకొనివ్వరు. మీకేం సందేహం అవసరంలా. రోజువారీ పంచాయతీ ఉంటుంది. జగన్ గారు ఊరుకోరుగా, ఎవరెవరు అసహనంగా ఉంటారో సేకరించమంటారుగా. అసహనంగా ఉన్న ఎమ్మెల్యేలను గ్యాదర్ చేయటం, వాళ్ళని తన వైపు తిప్పుకోవటం ఆయనకి నిమిషాల్లో పని. 23లో ఉంటేనే 4 అటు వెళ్ళిపోయారు. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏర్పడినప్పటికి కూడా 5 ఏళ్ళు స్టేబుల్గా ఉండదు. రాసుకోండి. నెంబర్ 2, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 5, 10, 15 సీట్లు మెజారిటీ మించి రాదు. నెంబర్ 2, ఇది వెరీ అన్సేఫ్ మెజారిటీ. అంటే ఇప్పుడు జగన్ గారికి కానీ చంద్రబాబు నాయుడు కానీ బిలో 50 వచ్చినాయి అనుకోండి, ఇంకా 38 కావాలి. కాబట్టి అంత పెద్ద సంఖ్యని గ్యాదర్ చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి తొందరగా కొంత సేఫ్గా గవర్నమెంట్ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ మెజారిటీ 15-10 సీట్లు రేంజ్లో మెజారిటీ ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ సేఫ్గా ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ. నెంబర్ 4, ఈ 5 ఏళ్లలో అంటే 2024లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాయకుడు 29 ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా ఉండడు. దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరు గెలుస్తారు, ఈ తక్కువ మెజారిటీతో అయినా ఎవరు గెలుస్తారు అనే చర్చ జరుగుతుంది. మీరు యూట్యూబ్ అవి చూస్తుంటే 25 మంది జ్యోతిష్యులు, జగన్ ముఖ్యమంత్రి కాకపోతే నేను మీసాలు తీయించుకుంటానని ఒక ఆయన కొద్దిగా మీసాలు ఉంటాయి, మీసాల జ్యోతిష్కుడు. ఆయన ఏంటంటే ఎవరికి అనుకూలంగా ఉంటే వర్కౌట్ అవుద్దో చూసి జాగ్రత్తగా చెప్తూ ఉంటాడు. సినిమా వాళ్ళకని పొలిటికల్ పర్సనాలిటీస్కి చెప్తూ ఉంటాడు. శ్రీకాంత్ గారు సాయంకాలం భోజనం చేస్తారు, చేయకపోతే నేను మీసాలు తీయించేసుకుంటాను అన్నాడు అనుకోండి, మనం ఎదురికి తింటాం. సాయంకాలం నేను చెప్పానా శ్రీకాంత్ గారు సాయంకాలం భోజనం చేస్తారని అని ఆ జ్యోతిష్కుడు టమ్కేసుకుంటాడు. కొంతమంది జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే, జగన్ గారు 6-100 అయినా ఆయనకు ఆ గ్రహం ఉంది, ఈ గ్రహం నవ్వుతుంది, ఆ గ్రహం పలకరించింది, అందుకని చాలా ఇదిగా ఉంది, ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిందేను అని కొంతమంది చెప్తున్నారు. చంద్రబాబుకి ఆ యోగం ఉంది, ఈ యోగం ఉంది అని కొంతమంది చెప్తున్నారు. నా వ్యక్తిగత అంచనా ఏంటంటే వెరీ క్లోజ్ రేస్. ఇప్పుడు ఒలింపిక్స్లోనే ఎక్కడైనా సరే ఒక రన్నింగ్ రేసులో 2 ఆటగాళ్ళు పరిగెడుతూ ఉంటారు. బార్డర్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిదో కుడికాలు పడుద్ది, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో అతన్ని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. అంత క్లోజ్ రేస్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఎక్కువ అవకాశం ఉంది ఈ క్లోజ్ రేస్లో కూడా. ఈ 10 సీట్లు 15 సీట్ల మెజార్టీలో కూడా రావడానికి ఎందుకు ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నానంటే, జగన్ గారికి ఒకటే పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి 3 పార్టీలు. ట్రయాంగిల్ ఫైటు లేదు. ఒక రకంగా ఆంధ్రాలో ఫేస్ టు ఫేస్ ఫైట్. బీజేపీ ఒక చోట పోటీ చేస్తుంటే తెలుగుదేశం జనసేన పోటీ చేయటం, అంటే అక్కడ బీజేపీ వైసీపీ, లేదా జనసేన వైసీపీ, లేదా తెలుగుదేశం వైసీపీ. మరి పోటీ చేసే పార్టీ కాకుండా మిగిలిన పార్టీ 2 పార్టీలు కూడా ఏదో ఒక మేరకు ఓటు ఉండి ఏదో ఒక మేరకు ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్దుగా, 100% కాకుండా. ఇది జగన్ గారి పార్టీకి అంత అనుకూలమైన అంశం కాదు. 3 పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టి జగన్ గారి పార్టీ మీద పోటీ చేయించడం అనేది జగన్ గారికి అంత అనుకూలమైన అంశం కాదు. 2, షర్మిల గారు ఖచ్చితంగా జగన్ గారి ఓటు బ్యాంకుకి ఏదో ఒక మేరకు నష్టం కలిగిస్తారు. అది 1%, 2%, 3% మనం చెప్పలేం. జగన్ గారి పార్టీకి 1% నష్టం కలిగించినా జగన్ గారికి నష్టం పెద్ద ఎత్తున జరుగుద్ది, 2% నష్టం కలిగించినా జరుగుద్ది. సో అందుకేంటంటే ఒక కూటమి ఒక మైనస్ వైసీపీ యాంగిల్ నుంచి, షర్మిల గారు ఒక మైనస్.
అందువల్ల అల్టిమేట్ అనాలిసిస్లో జగన్ గారు కాకుండా ఇంకొకళ్ళు అయితే చంద్రబాబు నాయుడు దూకుడికి తుక్కు అయిపోయి ఉండేవాళ్ళు. జగన్ గారు కాబట్టి ఆయనకి ఎలక్షనీరింగ్ పద్ధతులన్నీ తెలుసు కాబట్టి, దృఢమైన నాయకత్వం కాబట్టి, ప్రభుత్వ యంత్రాంగం ఆయనకు దన్నుగా ఉంది కాబట్టి ఆ 88 సీట్లు మెజారిటీ అనేది ఆయనకి దాదాపు కన్సూపు మేర దాకా వచ్చే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. అయినా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ నిర్వహణ అనేది కత్తి మీద సాము అవుతుంది. ఆయన 2014 నుంచి 19 వరకు జరిపినట్టుగా ప్రభుత్వ నిర్వహణ ఉండదు. లేదా 24 నుంచి 29 వరకు కూడా ప్రభుత్వ నిర్వహణ మామూలుగా కష్టం కాదు. అది మనం చూడాలి. నిజంగా జగన్ గారు కనుక ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధిస్తే ఐ రియల్లీ బిలీవ్ ఇట్ ఈజ్ ఎ మిరకిల్. దాంట్లో ఏమీ సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇయర్స్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.